ప్రైజ్ ద లార్డ్. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రత్యక్షతతో పిలువబడిన శిష్యుడు, ఘనత వహించినవాడు. అతని పత్రికలు ఘనమైనవి. తార్సు పట్టణస్థుడు, యూదుడు, కానీ రోమా పౌరసత్వం కలిగినవాడు. బెంజామిన్ గోత్రుడు, పరిసెయుడు, వృద్ధుల పునరుద్ధానం విశ్వసించాడు. ధర్మశాస్త్రోపదేశకుడైన గమాలియేలు శిష్యుడు. స్టెఫెను రాళ్లతో కొట్టి చంపినప్పుడు సాక్షి. ప్రభువు ప్రత్యక్షత చూచెను. నేను నీవు హింసించుచున్న యేసుని అని మునికోలతో ఎదురుతన్నుడు నీకు కష్టమనను. క్రీస్తు దర్శనం బట్టి మారు మనస్సు, బాప్తిస్ము పొందెను. విస్తారమైన సేవ చేసెను. 3 మిషనరీ దండయాత్రలు చేసెను. తిమోతిని శిష్యుడిగా చేర్చుకునెను. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టిసి తిని, విశ్వాసం కాపాడుకొంటిని అనెను. అగస్వాలే అనే స్థలములో శిరచ్ఛేదం చేయబడెను. లుసీనా అనే క్రైస్తవ స్త్రీ సమాధి చేసెను. తరువాత కాన్స్టైన్ చక్రవర్తి పౌలు శరీరాన్ని పెట్టిలో పెట్టి దాన్ని ఆలయం కట్టించెను.